హాయిగా కూర్చున్నాం. శ్వాసను గమనించండి మాస్టర్స్. ఏ ఒక్క శ్వాస కూడా మనల్ని దాటి వెళ్ళకూడదు మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు మాస్టర్. కొన్ని నిమిషములు ఉన్నది. హాయిగా కూర్చున్నాం. శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. హంసను పెట్టుకుంటే పరమహంసలను కావచ్చు మాస్టర్స్. ఈ హంసను పెట్టుకునే పరమహంసలు అయ్యారు అందరూ. మరి మనం ఎందుకు కాకూడదు? హంసను పట్టుకుందాం, హింసను వదులుదాం, హంసను పట్టుకుందాం, పరమహంసలను అవుదాం మాస్టర్స్.
హాయిగా కూర్చున్నాం మాస్టర్స్. శ్వాసను గమనిద్దాం. మేడం గారు అద్భుతమైన ఒక వోకల్గా పాట పాడి మీకు ధ్యానంలో వినిపిస్తారు. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, మనసును శూన్యం చేస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్. శ్రీ గురుభ్యో నమః. జై హో గురుదేవ్ పత్రిజ్. ధ్యానం అంటే ఏంటి అని ఒక చిన్న పాటలో అద్భుతంగా కూర్చారు గురువుగారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా నేను సైతం ఒక చిన్ని పాట పాడాలని కోరుతూ వచ్చాను. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని సత్యము. దాని పేరు జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము. దాని పేరు ధర్మము, ధర్మము, ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము. దాని పేరు మోక్షము, మోక్షము. ధ్యానమే భోగము, ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. ధ్యానమే యోగము, జ్ఞానమే వైభోగము. సత్యమే దైవము, దైవము, దైవము. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. ఓకే మాస్టర్స్, ఆఖరి 5 నిమిషములు ధ్యానము. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషములు హాయిగా కూర్చున్నాం. ఆఖరి 5 నిమిషములు. ఆఖరి 5 నిమిషములు.
ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్, ఆఖరి ఒక్క నిమిషం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్, మీరు 2 చేతులు నెమ్మదిగా కళ్ళ మీదకి తీసుకురండి. కళ్ళ మీద బోర్లించుకొని ఒక 5 సెకండ్లు ఉంచండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళ మీద ఉన్న చేతులను తీస్తూ కనురెప్పలు నెమ్మదిగా తెరుస్తూ అరచేతులను చూస్తూ చిరునవ్వుతోటి జాగ్రత్త అవస్థలోకి వచ్చి మన ఇటువంటి అద్భుతమైన ధ్యాన మార్గాలు ఇచ్చినటువంటి మన గురువు గారు అయినటువంటి పత్రి గారు ఒకసారి ఘనంగా గట్టిగా చెప్పట్లు, గట్టిగా వినిపించట్లేదు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అందుకు ఒకసారి గట్టిగా చెప్పకూడదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపనకు ఒకసారి గట్టిగా చెప్పకూడదు. అలాగే శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యానక్షేత్రం శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన దేవాది దేవుళ్ళు దివ్యాత్మ స్వరూపులందరికీ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, నా పేరు బీవీ రాజు, మాది ఏలూరు దగ్గర కొల్లేరు. నాకు మీరు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన యాజమాన్యానికి, ధ్యానం చేస్తూ నా ఫ్లూట్ మ్యూజిక్ని ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. సార్ బివి రాజు గారు ఇప్పటి వరకు మనతో ధ్యానం, సామూహిక ధ్యానం చేయించారు. మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అద్భుతమైన సామూహిక ధ్యానం చేయించారు. మీ వేణుగాన నాదంతో ఈ ప్రాంగణం అంతా పులకరించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ది గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడిన తర్వాత మనకి ఈరోజు 5 సెంట్లు స్థలం ఇచ్చారు తాడికొండ నాంచారయ్య గారు. మరి ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఆ పిరమిడ్ శంకుస్థాపన చేసుకున్న శుభ సందర్భంగా కార్యక్రమాలకు విచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చిన్నారులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా గణపతి ప్రార్థన బొమ్మ చిరంజీవి కార్తీక వేదిక మీదకి రావాలి. 6th క్లాస్ చదువుతుంది. బంగారు తల్లికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6th క్లాస్ చదువుతూ కూచిపూడి నృత్యంలో తనదైన శైలిలో ఇటు చదువులోనూ అటు సంగీతంలోనూ రాణిస్తూ ఈరోజు మన వేదిక పైన తొలి ప్రార్థనగా చక్కటి గీతంతో మన అలరించబోతున్న చిన్నారి తల్లికి ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సాంగ్ ప్లీజ్. गणपति नाम सदा बొమ్మ तैय नक दिना कनक दिन भजन करे उधने तनक दिन दितम तम तै गणपति नाम सदा दिन्निकड़दक दिक्कुकन दिन्निकड़दक ओडुताम दिन्निकड़दक दिक्कुकन दिन्निकड़दक ओडुताम उधने तनक दिन दितम तै गणपति नाम सदा अवर वासवे करम बाजते अके नाम सदूर गणराजा अवर वासवे करम बाजते अके नाम सदूर गणराजा ताल
ताल मंदिर बहुत ताम सत्सुर मंडल की सुरभाजा ताल मंदिर बहुत ताम सत्सुर मंडल की सुरभाजा बొమ్మ బొమ్మట కయ్య కయ్యనక దిన్నాక నక దిన్న భజం करे उदनि तनक दिनि दिताम दिताम ताम तै तै गणपति नाम सदा वेणु वासरे अमृत कुंडली की तारिकड़ तकदा बाल कजा वेणु वासरे अमृत कुंडली की तारिकड़ तकदा बाल कजा नारद तुम्बुरु वैन बजा के नारद गण में उपसर्ग नारद तुम्बुरु वैन बजा के नारद गण में उपसर्ग बొమ్మ బొమ్మట కయ్య కయ్యనక దిన్నాక నక దిన్న భజం करे उदनि तनक दिनि दिताम दिताम ताम तै तै गणपति नाम सदा अवर वासवे करम बाजती ध्रुम ध्रुमि 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 मृदंग अवर वासवे करम बाजती ध्रुमि 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 मृदंग नवाब सारंगी सितार किनरे अवर वास गई मगर सिंगा नवाब सारंगी सितार किनरे अवर वास गई मगर सिंगा बొమ్మ బొమ్మట కయ్య కయ్యనక దిన్నాక నక దిన్న భజం करे उदनि तनक दिनि दिताम दिताम ताम तै तै गणपति नाम सदा उदनि तनक दिनि दिताम दिताम ताम तै तै गणपति नाम सदा उदनि तनक दिनि दिताम दिताम ताम तै तै गणपति नाम सदा तै तै गणपति नाम सदा तै तै गणपति नाम सदा అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ముందుగా మరి చిరంజీవి కార్తీకకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈరోజు మన గన్నవరంలో పాత గన్నవరంలో శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రము శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ జరుపుకున్న అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు రెండవ అంశము వేద నాగ సింధూరి మరి కూచిపూడి నృత్యము రెండవ ప్రదర్శనను మనం ఇప్పుడు తిలకిస్తున్నాము. రా తల్లి. వేద నాగ సింధూరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి జరుగుతున్న బంగారు తల్లికి ఈరోజు మనం ఈ రెండవ ప్రదర్శన ద్వారా ఆశీస్సులు అందిద్దాము.
ఎలా ఉన్నాయండి? అద్భుతం కదా. ఇద్దరు చిన్నారులు అద్భుతంగా నృత్య ప్రదర్శన మనకి అందించారు. మరి మనందరికీ తెలుసు మహావిష్ణువు నాదప్రియుడు. సంగీతము నటరాజు నుంచే మనకి
సృష్టించబడిందని మనకు తెలుసు. అలాంటి శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఈరోజు శంకుస్థాపనలో మరి అద్భుతమైన 2 నృత్యాలు చూసాం. చిట్ట చివరిది ఆఖరిది 3వ నృత్యం. చిన్నారులు ఇద్దరు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. చిరంజీవి కార్తీక నాగ వేద సింధూరి, వేదనాగ సింధూరికి కార్తీక్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనం విడివిడిగా చూసాము, అలా కాదు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు ఒకసారి చప్పట్లు కొడితే వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది. అద్భుతం, మహా అద్భుతమైన నృత్య ప్రదర్శన 3వది. స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. తుష్టుర్హర్ష సంయుక్తం ఏకదంతం గణేశ్వరం ఏకదంతం గణేశ్వరం గజముఖ
గణపాణి అబలిత పద్మరుచి సురపతి పుణ్యం సుందరవస్త్రం సురచిత మణిమకుటం గణపతదేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం షడ్గిరి తాళమిదం షడ్గిరి తాళమిదం లంబోదరవరి కుంజాసురకుటుంకుమవర్ణధరం శ్వేతసుశూలం మోదకహస్తం శ్రీభషపనస్ఫలం నయనత్రయవరనాగవిభూషిత నారాగణపతితం నయనత్రయవరనాగవిభూషిత నారాగణపతితం 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 ధవళిత జలధర ధవళిత చంద్రం మణి మణి కిరణ విభూషిత ధను ధను విషహర శూల పద్మాలు హర హర శివ శివ గణపతి మభయం కట కట వికలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం కట వికలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం గణపతి వాద్యమిదం గణపతి వాద్యమిదం నాం తరికు తరి జనకు తగ్గి కుకు తగిట టింటికి కుటికి నకు తట్టి తజం జం తరిత 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 తరిత కన జెన్ను తిమి తిమి తక్కడిక తండం తక్కి తక్కడిక తగిడదాం 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 శశిగలిత శశిగలిత మౌలినం గోరినం తక్కిట 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 తత్వం దేవన శుభ కమల జల పాదు సంపాడినం విత్తకిట 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 తత్వం గరుడ గణ గుణ ఖచిత శోభం శోభితం విత్తకిట 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 తత్వం జ్యోతిలగుల సరసిజ విధాన సంతోషణం తక్కిట 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 తత్వం ఫల భగని ఫల మోదనం మోదకం తక్కిట విత్తకిట తక్కిట ప్రమదగురు శివతనయ గణపతి తాళనం ప్రమదగురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. నాకైతే ఏమనిపించింది అయితే ఉండండిరా నాన్న, ఎందుకు నేర్చుకోవాలనిపించలేదు నాకు అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు నేర్చుకోవచ్చు అంటారా? నేను ఈ చిన్నారులకి అభినందన తెలియజేయడానికి మన కృష్ణా జిల్లా గుడివాడ రాజకుమారి మేడం గారు బ్రహ్మ విద్వన్మణి ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. రాజకుమారి మేడం ఈ చిన్నారులను సన్మానించడానికి మరి కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు బ్రహ్మ విద్వరిష్ట శ్రీమతి జక్కా పద్మ మేడం గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి ఆ చిన్నారులిద్దరికీ మరి మీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వేదము నాదము నృత్యముగా మారి ఆ నృత్యం ఇవాళ మనందరినీ అబ్బురపరిచింది, ఆనందపరిచింది, ఆహ్లాదపరిచింది. అలాంటి అద్భుతమైన కూచిపూడి నృత్యానికి ఈ చిన్నారులు అభినయించిన అభినయానికి మనందరం కూడా ఇప్పటివరకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా చూసాము.
మరొకసారి ఈ చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనము మొట్టమొదటిగా ఎందుకు సంగీతానికి నాట్యానికి అంత ప్రాధాన్యత ఇస్తామంటే మనది సంగీత నాదము, అలాగే నాట్యమే ఈ సృష్టికి మూలము. అలాగే మనకి అద్భుతంగా సాధన చేయించారు 1 గంట సేపు సంగీత ధ్యానం. రాజుగారు ధ్యానరత్న మంగళగిరి పిరమిడ్ మాస్టర్, సేవాదళ్ మంగళగిరి గుంటూరు జిల్లా సేవాదళ అధ్యక్షులు శ్రీ ఆకురాతి శంకర్రావు గారు వచ్చి మరి శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన క్షేత్ర శంకుస్థాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ పిరమిడ్ ఇప్పటి వరకు మనం సంగీత ప్రదర్శన చూసాము. ఇక దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులు, సీనియర్ మాస్టర్లందరినీ వేదిక మీద ఆహ్వానించుకుందాము. ముందుగా గుడివాడ బ్రహ్మ విద్వరిష్ట రాజకుమారి మేడం వేదికను అలంకరించగలవలసిందిగా కోరుతున్నాము. శ్రీ రమణ మహర్షి ధ్యాన శక్తి క్షేత్ర నిర్మాణము, గుడివాడ కృష్ణా జిల్లా. మేడం గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్దాము. అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజకుమారి మేడం గారు నా తొలి గురువు. ఈరోజు ఇంత ఆనందంగా వేడుక జరుపుకుంటున్నాము అంటే ఇది మనందరి ప్రమేయంతో జరగట్లేదు, సాక్షాత్తు దేవతల ప్రమేయంతో జరుగుతుంది. అలాగే బ్రహ్మ విద్వరిష్ట ఎం స్వర్ణలత మేడం గారు ఉయ్యూరు ధ్యాన జగత్ చీఫ్ ఎడిటర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మన మంగళగిరి పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవాదళ్ గుంటూరు జిల్లా విభాగానికి మరి సేవాదళ అధ్యక్షులు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారిని కూడా ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఎర్నేని ప్రసాదరావు గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనందరికీ తెలుసు, శ్రీమతి రాధా జోసులు గారు ఏలూరు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అద్భుతము ఈ మహిళామణులు చేస్తున్న ఇప్పటి వరకు చేసిన మరి అద్భుతమైన సేవా విభాగంతో పాటు జిల్లాలనే ధ్యానమయము జ్ఞానమయము చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. వెస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ దుర్గారావు గారు, మన కృష్ణా జిల్లా సిబిఐ ఆఫ్ పోలీస్ రమణి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనకి శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్మాణానికి 5 సెంట్లు విరాళంగా ఇచ్చారు శ్రీ తాడికొండ నాంచారయ్య గారు, వారి సతీమణి రమాదేవి గారు. వీరు శ్రీ సత్యసాయి సేవా సమితి సేవా భాగ్యవంతులు, శ్రీ సత్యసాయి ప్రేమికులు. ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేస్తూ ఎంతో అద్భుతంగా మరి మనకి పిరమిడ్ కోసం 5 సెంట్ల స్థలాన్ని తానంతట తానే వచ్చి మనకి అందించారు. మన సొసైటీకి, పిఎస్ఎస్ఎం సొసైటీకి విరాళంగా ఇచ్చారు. ఆ దంపతులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ది గన్నవరం పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గారు చెప్పారట, గన్నవరం మండలం నీదే అన్నారట. ఇప్పుడు కాదండి, 15 ఏళ్ల క్రితం, 15 సంవత్సరాల క్రితం పత్రిజీ గారు గన్నవరం మండలం నీదే అంటే ఆవిడ మండలం నాదే ఎందుకు అవుతుంది అని అనుకున్నారట. కానీ మరి ఈరోజు మండలం ఆవిడే చేసుకున్నారు. మరి అలాంటి శ్రీమతి నాగరమాదేవి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎందుకంటే ఈరోజు ఈ శంకుస్థాపన మహోత్సవానికి కారణము ఆ మహాతల్లి చేసిన సేవా భాగ్యము. 17 సంవత్సరాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు పండిట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ
మిగిలిన సమయాన్ని ఎక్కడా కూడా ఒక్క సెకను కూడా మనమైతే ఉద్యోగం చేసి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. నో రెస్ట్, విశ్రాంతి లేదు, ఏమీ లేదు. ప్రతి ఊరూరు వాడవాడలా ఇళ్ళకి వెళ్ళి సాధన చెప్పి సాధన చేయించిన మహిళామణి, మహిళా మూర్తి. ఆ మూర్తికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒకసారి గట్టిగా. మహా అద్భుతం. ఈరోజు గన్నవరంలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం. ఇంతమంది దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులు మరి మన వేదికను అలంకరించారు. అలాగే ఇప్పుడు సమయం చాలా చాలా విలువైనది కాబట్టి ఒక్కొక్కరిని 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ట్రస్ట్ ద్వారకా తిరుమల, అలా ద్వారకా తిరుమల శ్రీ డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభించుకునే ముందు జ్ఞానరత్న డాక్టర్ యు సాంబశివరావు గారు ఆకివీడు వారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. బాబురావు గారిని ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మన కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ రమణ మహర్షి జ్ఞానశక్తి క్షేత్ర నిర్మాణం చేసిన బ్రహ్మ విద్వన్మణి శ్రీ రాజకుమారి మేడం గారిని కేవలం 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం రాజకుమారి మేడం గారి తీసుకుందాము. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనకి స్థలం ఇచ్చిన తాడికొండ నాంచారయ్య రమాదేవి మేడం గారిని ఒకసారి ఇక్కడే ఉండండి మేడం. ఐం హ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురువే నమః. గురుదేవులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు, పరబ్రహ్మ స్వరూపము, మహేశ్వర స్వరూపము, మహావిష్ణు స్వరూపము బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సహధర్మచారిణి ధర్మపత్ని స్వర్ణాలమ్మకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపనలో భాగంగా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అని పత్రిజీ గారి నినాదంతో మనం ఆ పిరమిడ్ జగత్తునే ప్రారంభించుకుని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. ఈ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా చక్కటి జ్యోతి ప్రజ్వలన, దానికి ముందు సంగీత నృత్య ప్రదర్శన జరుపుకుందాము. మరి ఇప్పుడు దివ్యాత్మ స్వరూపులు, దేవాది దేవుళ్ళైన సీనియర్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని కూడా తీసుకుందాము. ముందుగా శ్రీ రాజకుమారి మేడం గుడివాడ, ముందుగా నాగరమాదేవి గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం నాగరమాదేవి మేడం గారికి. వేదికను అలంకరించినటువంటి మరి మహా ధ్యానవేత్తలు, బ్రహ్మవేత్తలు, మరి డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు, మరి సిఐ రమణి మేడం, అట్లాగే రాధా జోస్యుల గారు,
మరి జక్కా పద్మా మేడం, రాజకుమారి మేడం, స్వర్ణలత మేడం, మరి శంకర్రావు గారు, మరి అట్లాగే ఎర్నేని ప్రసాదరావు గారు, మరి అట్లాగే నాంచారయ్య గారు, బాబురావు గారు, మరి సాంబశివరావు గారు, రమాదేవి గారు, వీరికి నేను నా ఆత్మ ప్రణామాల్ని అర్పిస్తూ ఉన్నాను. అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలను అర్పిస్తూ ఉన్నాను. ముందుగా మన ఆధ్యాత్మిక పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి మనం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలను తెలియచేసుకుందాం. ఎందుచేతను అంటే ఎక్కడో ఉండి దుఃఖాలతో, బాధలతో, కష్టాలతో ఈ జీవితాన్ని జీవిస్తూ కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో నీవు దైవానివి అని మనని తట్టి లేపినటువంటి మహామనిషి దైవం మానుష రూపేణ అన్నట్లుగా మరి భూమి మీదకి అవతరించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నేను నా ఆత్మ ప్రణామాల్ని అర్పిస్తూ ఉన్నాను. పూలు విడివిడిగా ఉంటాయి. ఆ విడివిడిగా ఉన్నటువంటి పూలని ఒక దారానికి కడితే ఒక అందమైనటువంటి మాలగా ఏర్పడుతుంది. మరి వివిధ ప్రదేశాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏకత్రితం చేసినటువంటి మహా వ్యక్తి కాదు శక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతో మందిలో ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పినటువంటి వాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకనంటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామంటే అంతర్గతంగా ఆయన అందించినటువంటి జ్ఞానమే తప్ప మరొకటి లేనే లేదండి. అది ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నది ఒక సాహసోపేతమైనటువంటి పని. దీనికి వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాదు, మహోన్నత అవతారమూర్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అసలు ఆయనకి ఏమిచ్చి అసలు రుణం తీర్చుకోగలం అని ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఎక్కడ ఎంత దుఃఖంతో కూరుకుపోయి ఉన్నటువంటి జీవితాల్లో ఆత్మజ్యోతుల్ని వెలిగించినటువంటి ఆ వ్యక్తి సదా మనతోనే ఉన్నారు. ఇప్పటికే ఆ చైతన్యమే నడుపుతూ ఉంది. అసలు అటువంటి మూర్తికి ప్రతి క్షణము నేను అయితే కృతజ్ఞతల్ని నేను తెలుపుకుంటూనే ఉంటున్నాను. మరి ఈ రోజున అంతటి అద్భుతమైనటువంటి శక్తిని మనకి అందించి, నీవు వ్యక్తివి కాదు, నీలో కూడా ఆ దివ్య చైతన్య జ్యోతి ఉన్నది, నీవు ఏ పనైనా చేయగలవు అని అద్భుతమైనటువంటి, ఇంకా అసలు మాటలు చెప్పాలి అంటే నాకు ఇంకా చాలట్లేదండి అంత. ఎందుకంటే ప్రతి క్షణము ఆయన చేయి పట్టి నడిపిస్తున్నాడు. అది అయితే మరి ఈ రోజున మనందరం కూడా ఇక్కడికి కలుసుకోవటానికి గల కారణం ఏంటి అంటే 5 సెంట్లు స్థలాన్ని మనకి పిరమిడ్ నిర్మాణానికి ఇచ్చినటువంటి మరి నాంచారయ్య గారు, రమాదేవి దంపతులు. మనం ఈ రోజున ఇక్కడ కలిసి ఇంతమందిని ఇక్కడ కూడటానికి, ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మనం చేపట్టడానికి గల కారణం వాళ్ళు ఇచ్చినటువంటి స్థలం. ఎందుచేతను అంటే దానం చేస్తే వాళ్ళ యొక్క కర్మలు దగ్ధమవుతాయి కదా. మరి వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం వాళ్ళు ఇవ్వటం జరిగింది. నిజానికి వాళ్ళ జీవితాన్ని నేను చూసినప్పుడు వాళ్ళు ఒక చిన్న రేకుల దాంట్లో వాళ్ళు జీవితాన్ని ప్రారంభించారు. ఆ మేడం నాకు చూపిస్తే నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయండి. అటువంటి వాళ్ళు ఈ రోజున తాము కష్టపడి సంపాదించుకున్నటువంటి దానిలోంచి మరి వాళ్ళు 5 సెంట్ల స్థలం ఇచ్చి ముందు 4 సెంట్లే ఇస్తాము అని చెప్పి మరి మనకి ఇక్కడ 1 డే క్లాస్ పెట్టుకుంటూ ఉంటే 100 మంది వస్తూ ఉన్నారు. వాళ్ళు చూశారు అది. కాబట్టి మేబీ ఇంకొక సెంటుని కూడా ఇస్తే మరింత పెద్ద హాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ
ఆ ధ్యానం అనేది అందాలి అనేటువంటి ఒకానొక ఆలోచనని వాళ్ళకి కలగచేసింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనండి, లేదా దివ్య లోక వాసులు అని చెప్పండి, లేదా దేవీ దేవతలు అని చెప్పండి, లేదా వాళ్ళు ప్రతి వ్యక్తిలోనూ కూడా దైవత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దైవం ఇచ్చింది అనైనా చెప్పుకోవచ్చు కదండి. మరి వాళ్ళిద్దరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇక నా ప్రయాణం 2004లో నేను ధ్యానాన్ని అందుకున్నాను. అందుకోవటానికి ముందు నా జీవితం అంతా అంటే ప్రాపంచిక జీవితంలో అనిపించినప్పుడు అన్ని కష్టాలే, ఏదీ లేదు జీవితంలో. చదువు ఉంది, ఉద్యోగం లేదు, పెళ్ళయింది, సంతానం లేదు, ఇలా ఇది ఉంది అది లేదు, ఇది ఉంది అది లేదు. దాంతో ఇక నేను ఈ జీవితం ఎందుకు, రైల్వే ట్రాక్ మీద తల పెట్టేస్తే ఒక్క క్షణంలో చనిపోవచ్చు అని నిర్ణయం తీసుకున్నటువంటి నేను మరి పత్రి గారి యొక్క క్లాసు ఏలూరులో జరుగుతూ ఉంటే అప్పుడు నేను సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉండేదాన్ని. ఒక చిన్న పాంప్లెట్ స్కూల్కి రావటం జరిగింది. ఆ స్కూల్కి వస్తే అప్పుడు నేను ఆ పాంప్లెట్ని చూసుకుని నేను ధ్యానానికి వెళ్ళటం జరిగింది. ఆ ధ్యానం అందినటువంటి మరుక్షణం నుంచే నేను రాత్రి 11 గంటలకి ధ్యానంలో కూర్చుని తెల్లవారుజామున 4 గంటలకి నేను ధ్యానంలోంచి లేచేదాన్ని. ఎందుకంటే సందేహాలు, ఆ సందేహాల్ని ఈ జీవితాన్ని నేను ఎలా జీవించాలి, అసలు ఈ జీవితం ఎట్లా జీవించాలి, దుఃఖం లేకుండా నేను ఎలా జీవించాలి, ఇది ఆలోచన. ఈ జన్మకి ముందు నేను ఉన్నానా, మరి మరణానంతరం ఉంటానా, ఉంటే ఎలా ఉంటాను, గతంలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఈ జీవితాన్ని నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, మానసికమైనటువంటి ప్రశాంతతతో, ఆత్మ జ్ఞానంతో నేను జీవించాలి అనేటువంటి లక్ష్యంతో అప్పటికే ఎన్నో సాధనలు చేసి తర్వాత నేను వచ్చాను దీంట్లోకి. వచ్చిన వెంటనే మరి నేను ఈ ధ్యానాన్ని చెయ్యటం, అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం దొరకటం. ఇంకొక మహాద్భుతమైన విషయం ఏంటి అంటే, మరి నాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కదా, మరి వీళ్ళందరూ కూడా నాకు ఆప్తులు. మరి డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు, సాంబశివరావు గారు, మరి తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారు, మరి కళాలక్ష్మి గారు, అట్లాగే భీమవరంలో ఆదిత్య పబ్లిక్ స్కూల్ రన్ చేసేటువంటి ప్రిన్సిపల్, వీళ్ళ అందరి యొక్క సహకారంతో నేను ఎదిగాను. అక్కడే ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాతనే నేను విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి తెలుగు పండిట్గా రావటం జరిగింది. ఆ తర్వాత అక్కడ ధ్యాన ప్రచారము, ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. ఆ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో 2012లో ఒక లక్ష్యం తీసుకుందాము అని, ఆ లక్ష్యానికి అనుసారంగా మరి విజయవాడ నుంచి ఏలూరు దాకా, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిపోయాం. అక్కడి దాకా ప్రతి గ్రామాన్ని ధ్యానమయం చేయటం జరిగింది. అయితే అది 3 మండలాలు అయ్యాయి. పత్రి గారు నాకు అప్పగించిన పని ఏమిటి అంటే గన్నవరం మండలం మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. గన్నవరం మండలాన్ని మొత్తం కంప్లీట్ చేయమంటే సరే, అయితే ఆ లోపలి గ్రామాలు ఒక 10 గ్రామాలు మిగిలాయి. ఆ 10 గ్రామాలకి లోపలికి వెళ్ళి రావటం కష్టమవుతుంది. మా హస్బెండ్ పైకి వెళ్ళిపోయారు, సంతానం లేదు, ఆస్తులు లేవు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, సొంత ఇల్లు ఉంటే అక్కడే ఉండాలి, నా సొంత ఇల్లు కాదు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. అందుకని గన్నవరానికి రావటం జరిగింది. మరి అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఆ 7-8 గ్రామాల్ని పూర్తి చేయటానికి నాకు మహా అయితే 1 సంవత్సరం చాలు. కానీ ఆ 7-8 గ్రామాలు పూర్తి కావట్లేదు. కానీ ఈ లోపల డివైడర్స్ మీద పిరమిడ్స్ని పెట్టే పని వచ్చింది, దాన్ని పెట్టాము. మరి పత్రిక లాక్డౌన్ సందేశాలు పుస్తకాన్ని వ్యాసాల రూపంలోకి తీసుకురావటం జరిగింది, అది చేశాము. మరి విజ్ఞాన భైరవ తంత్ర దాదాపుగా 42+57 ఎపిసోడ్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు పొలాల్లో పిరమిడ్స్ని పెట్టడం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నేను చేపట్టిన ఈ కార్యక్రమాల్లో అదొకటి. ఏదో ఒక్క మండలం ఆ 7-8 గ్రామాలు పూర్తి చేసుకుంటే నా జన్మ ప్రణాళిక అయిపోతుంది అనుకుంటే, ఇప్పుడేమో ఈ పిరమిడ్కి వీళ్ళు స్థలాన్ని డొనేట్ చేయటం, మరి ఇప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం చేయటం అనేది ఆ 7-8 గ్రామాల్లో ముగియట్లేదు.
కానీ ఈ పనులన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మా ఆలోచన మారి గన్నవరం మండలం కాకుండా గన్నవరం నియోజకవర్గాన్ని పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓకే, కాబట్టి ఈ పిరమిడ్ నిర్మాణం అత్యద్భుతంగా, అతి త్వరితంగా, వేగవంతంగా పూర్తయి అది ఎంతోమందికి అక్కడ ఆత్మజ్ఞానము, ధ్యానము అందాలి అని నేను మనస వాచ కర్మణ కోరుకుంటూ, మరి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ నేను శిరస్సు వంచి మరొక్కసారి నేను ప్రణామాలను అర్పిస్తూ ఉన్నాను. ఈ రోజున శంకుస్థాపన మహోత్సవం నిజంగానే మహా ఉత్సవంగా జరిగింది. మరి ఆ నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటూ, దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాల్ని నేను వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. బాగా చేస్తే ఉద్యోగం తెలుసుగా మనకి, మరి అంత అద్భుతముగా అదనపు బాధ్యత కూడా ఇప్పుడు అప్పచెప్పడం జరిగింది. అదే శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన క్షేత్ర నిర్మాణం. ఈరోజు శంకుస్థాపన జరుపుకున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. మరి ఈ శంకుస్థాపన మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా పూర్తి చేసుకున్నాం అక్కడ. ఇప్పుడు మనకి ఈ స్థలదాతలు సత్యసాయి సేవా పిరమిడ్ సేవా దురంధరులు, సేవా భాగ్యవంతులు స్థలదాతలు తాడికొండ నాంచారయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను మొన్న ఈ మధ్యన మా భార్యకు రమాదేవి నేను ఇద్దరం కలిపి హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాదు అక్కడ పిరమిడ్ క్షేత్రానికి వెళ్ళాం, స్వామీజీ దగ్గరికి. అక్కడ వెళ్తే అక్కడ సమాధిని దర్శించుకున్నాం. సమాధిని దర్శించుకున్నాక నా భార్యకు రమాదేవికి ఇక్కడ కూడా మనం కడితే బాగుంటుంది అని అనిపించింది. దీనికి అన్నింటికీ ఒక స్వామి ఒకటే అన్నారు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు అన్నది ప్రతి మనిషిలోనూ ఆత్మజ్యోతి ఉంటుంది. ఆ ఆత్మజ్యోతి వల్ల ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నారు. అందరికీ నమస్కారం చేసి అందరినీ చేయమన్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చింది మా మావయ్య రాములు గారు తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొస్తే ముందుగా పిండి మిల్లు ఆడుకున్నాం. ఛార్జీ పైసాతోటి లేదు. అప్పుడు స్వామి ఇక్కడికి వచ్చాక నేను చిన్నప్పుడు ఏమైందంటే కోరుకొల్లు అన్న గ్రామంలో స్వామి అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే మా నాయనమ్మ జుట్టు స్వామి అడుగు అన్నారు. నాకు జుట్టు స్వామి ఏంటి అని అంటే, అవును జుట్టు స్వామి వస్తున్నారు కోరుకొల్లు వచ్చారు అని చెప్పి చూపించారు. తర్వాత ఇక్కడికి వచ్చాక మామయ్యారు తీసుకొచ్చాక రాములు గారు తీసుకొచ్చాక పిండి మిల్లు అయ్యా కష్టపడి అలా చేసుకున్నాం. స్వామి ఎంత మటుకి ఆంజనేయ స్వామి అని అనుకున్నాం. ఆంజనేయ స్వామి ఇదంతా కూడా మంచి చెడ్డ నడిపారు. అప్పుడు ఏది మంచి రోజు ఏది చెడు రోజు అన్నది తెలియదు. మా భార్యాభర్తలు ఇద్దరికి కూడా అలా కష్టపడి ఇలా చేసి అలా చేసుకుంటూ వచ్చాం. చేసుకుని వచ్చాక హైదరాబాదు మేడం గారు వెళ్దారంటే వెళ్ళాం. వెళ్ళి చూశాక ఆ సమాధి చూసి మనకు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మా ఆవిడ రామాదేవి గారికి అనిపించిందంట. ఇక్కడికి వచ్చాక ఇలా చెప్పింది. చెప్పాక అలాగే ఇద్దాము అని అన్నాం. అసలు లెక్క ప్రకారం అయితే 4 సెంట్లు ఇచ్చి మేమే కట్టించిద్దాం అనుకున్నాం. ఎట్లాగంటే ఒక 5, 6 ఉండేటట్టుగా, తర్వాత రేకుల షెడ్ వేసిద్దామని చెప్పి అనుకున్నాం. తర్వాత మేడం గారు అన్నారు చాలదండి మేము కట్టుకుంటాము అని అన్నారు. సరే చాలదండి 5 సెంట్ల స్థలం ఇచ్చి సరే కట్టుకోమని చెప్పాం. ఇదే అండి జరిగింది ఇప్పటి వరకు. సాయిరామ్. చాలా చాలా అద్భుతమైన, మీరు భూమి మీదకి వచ్చిన మీ ప్రణాళికని మీ లక్ష్యాన్ని నిర్వర్తింపజేసుకున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విభాగంలో ఈ పిరమిడ్ అనేది చాలా చాలా ఉత్తమమైన, అంటే ఎన్నో దేవాలయాలకు నిలయము ఒక్క పిరమిడ్. కాబట్టి ఒక పిరమిడ్ నిర్మాణము 1000 కోట్ల దేవాలయాల నిర్మాణంతో సమానమని మనందరికీ తెలుసు. అలాంటి నిర్మాణాన్ని మనకి అందించడానికి ఈరోజు స్థలదాతలు అద్భుతమైన ఆయన అభిప్రాయాన్ని కూడా మనం విన్నాం. ఒకసారి నాంచారయ్య గారికి చప్పట్లు కొడదాం. శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ట్రస్ట్, ద్వారకా తిరుమల, డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్ గారు ఆయన యొక్క దివ్య సందేశాన్ని మనందరికీ అందిస్తారు. ప్లీజ్ సార్. ఈ రోజున
గన్నవరంలో ఇప్పుడే మాట్లాడినటువంటి స్థలదాతలు గారి యొక్క వారు ఏదైతే వారి దాతృత్వంతో అందజేసినటువంటి ఆ స్థలంలో నిర్మాణానికి తలపెట్టిన సందర్భంలో రామాదేవి గారు ఆహ్వానించడం జరిగింది 10-15 సంవత్సరాల కిందట, 10-15 రోజుల కిందట. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాను. ఇట్స్ ఏ వెరీ వెరీ గ్రేట్ యాక్టివిటీ. అందులోని గన్నవరం అంటే మనందరికీ తెలుసు, నవాంధ్రప్రదేశ్లో అందరి నోటంట ప్రతిరోజు వినపడాల్సినటువంటి మాట గన్నవరం. అటువంటి ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఒక కేంద్రంగా సొసైటీస్కి అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వారికి విమానయానం, అటు రైలు ప్రయాణం అన్ని రకాలుగా వచ్చేటువంటి వారికి అందుబాటులో ఉన్నటువంటి ఈ నిర్మాణం తలపెట్టినందుకు రామాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇందాక జ్యోతిని వెలిగించుకోవటం, తర్వాత రామాదేవి గారు మాట్లాడినప్పుడు మన అందరికీ కూడా బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆత్మజ్యోతిని వెలిగించారని చెప్పుకోవటం, అంతకు మించి ఆత్మజ్యోతిని వెలిగించారని చెప్పిన దాంట్లో మొత్తం అంతా ఇమిడి ఉంది. ప్రత్యేకించి వేరుగా ఒక సందేశం కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనపట్లేదు. వైద్యశాస్త్రంలోంచి ఈ ఆత్మజ్యోతి అనేటువంటి దాన్ని నేను ఏ రకంగా చూశాననేటువంటిది మీతో క్లుప్తంగా షేర్ చేసుకుంటా. ఈ మూమెంట్లోకి రాకముందు 2003 ధ్యానంలోకి రాకముందు కొన్ని విషయాలు, ఆ విషయాలు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంచుమించుగా 45-50 సంవత్సరాల వయసు వచ్చేదాకా మనందరం సమాజంలో వైద్యశాస్త్రం అంటే బాగా విద్యాధికులు అనేటువంటి భావన ఉన్నటువంటి ఈ సమాజంలో నాకు ఏమీ తెలియదు, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటిది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ వ్యవస్థలో, ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్లు ఎంత దారుణంగా ఉన్నాయటువంటిది ఇందులోకి అడుగు పెట్టేదాకా నాకు తెలియదు. తప్పనిసరిగా పుట్టిన ప్రతి బిడ్డని మన స్కూల్కి పంపేటప్పుడు మన సాంప్రదాయంలో అక్షరాభ్యాసం అనేది ఉంది. అక్షరాభ్యాసం చేస్తాం. అక్షరాభ్యాసం చేసినప్పుడు తప్పనిసరిగా ఆ పలక మీద ఆత్మ సత్యం అనే పదం ఉండాలో వద్దా? ఆత్మ సత్యమేవ జయతే రాజ్యాంగం ఉంది. ఏది సత్యం? ఆత్మసత్యం అని మనకు తెలిసింది. ప్రపంచాన్ని అందరికీ కూడా ఆ విధంగా చెప్పినందుకు గాను ది స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ భారత్ అని చెప్పుకుంటున్నాం. అటువంటిది ఆత్మసత్యం అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి మీమాంసలు అది ఉండటానికి వీల్లేదు ఇంకెక్కడి నుంచి. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ మన అందరినీ ఎంచుకున్నారు. ఆ పని చేద్దాం వద్దా? ఆత్మసత్యం, ఆత్మసత్యం, ఆత్మసత్యం. దీనికి పెద్ద సైంటిస్టులు వచ్చి చెప్పాలా, గురువులు వచ్చి చెప్పాలా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. ఏదో రోజుని ఇది వదిలిపెట్టేస్తామా లేదా? ఆ వదిలిపెట్టేసి దానికి ఒక పేరు పెట్టారా లేదా? అది ఆత్మ అన్నారా లేదా? ఆ ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇందులోనే ఉందా లేదా? అంతవరకు డౌట్ లేదు కదా. అది తెలియాలా వద్దా? మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా ఒక వైద్యుడికి తెలియాలా వద్దా? మాకు ఒక శవాన్ని ఇచ్చి కోసుకోండి, ఇందులో భాగాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడే ఉన్నాయో తెలుసుకోండి, అవి ఎలా పని చేస్తే తెలుసుకోండి అని అవి ఇచ్చారు, అనాటమీ ఫిజియాలజీ ఇచ్చారు. కానీ దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏంటి? అది ఆత్మ అన్నది ఇక్కడెక్కడ ఉంది అనేటువంటిది వైద్యశాస్త్రంలో ఉండాలో వద్దా? మరి టీచర్స్ అందరికీ కూడా తెలియాలో వద్దా? ఆ వెళ్ళిపోయిన ఆత్మ ఆడా మగ? ఆ ఆత్మకి కులం మతం ఉందా? దానికి ఒక ప్రాంతం ఉందా? ఆ ఏమీ లేని ఆత్మ ఇందులో ఉన్నప్పుడు ఇప్పుడు భేదభావన ఎందుకు వచ్చింది? ఆలోచించాలో వద్దా? వసుదైక కుటుంబం అనేటువంటి భావన ప్రపంచంలోకి తీసుకెళ్ళడం కోసం ఒక మహానుభావుడు చేస్తున్న పనిలో భాగస్థులైన మనం, ఆ మహానుభావుడు ఎవరో మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీజీ. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా చేసుకున్నా, వరల్డ్ మెడిటేషన్ డే చేసుకున్నా, లేకపోతే మొన్న మే 2వ తారీఖు నాడు ప్రకటించి జూన్ 21ని ఒక యోగాంధ్ర నిర్వహించుకున్నా, మరి ఆధ్యాత్మికంగా ఆత్మసత్యం అనేటువంటి రుచి చూసిన తర్వాత
రాజకీయంలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి, పత్రి సార్ ఆశించినటువంటి వ్యక్తి, యోగులు పాలకులు కావాలి అని చెప్పి ఏదైతే మన రామరాజ్యం కోసం అటువంటి వాతావరణం ఏర్పడాలని చెప్పి మనందరం కోరుకున్నామో అటువంటి వ్యక్తి ద్వారాగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిన సందర్భంలో, ప్రపంచం అంతా ఆమోదించిన సందర్భంలో అది నెరవేర్చడం అనే బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉందయ్యా అంటే నాకు తెలుసున్నంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మీద ఉంది. నాకు తెలుసున్నంత వరకు స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్. నేను చిన్నప్పుడు గోడల మీద ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది చూసేవాడిని, కానీ ప్రపంచ ఆధ్యాత్మికవాదులారా ఏకం కండి అన్నది ఇక్కడే చూసా. ఆత్మసత్యం అన్నప్పుడు ఆత్మసత్యం అనేటువంటిది ఆమోదించిన వాళ్ళు ఏ దేశంలో, ఏ కులంలో, ఏ మతంలో ఎక్కడున్నా వాళ్ళు సనాతన ధర్మాన్ని ప్రపంచంలో ప్రతిష్ఠించడానికి పుట్టినటువంటి వారే. మరి అందులో ఏమాత్రం గజిబిజి లేనటువంటి పరిస్థితుల్లో ఆ భావజాలంతో ఓ పక్కన ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఇంటింటికి ధ్యానం చేరేయాలని. చాలా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి. ఏమన్నారు? ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి. ఈ భూమి మీద 850 కోట్ల మంది ఉన్నారంట. వాళ్ళందరూ ఆత్మస్వరూపులేనా? వాళ్ళందరూ వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు తెలుసుకునేటువంటి వాతావరణం ప్రపంచంలో ఏర్పడాలా వద్దా? ఒక సత్యం అనేటువంటిది ఉంది అని ఎవరికి వారు తనలోకి తను ప్రయాణం చేసినప్పుడు, అంటే దాన్నే మనం ధ్యానం అంటున్నాం. అది రుచి చూసిన తర్వాత 1% రుచి చూసారా, 5% చూసారా, 10% చూసారా, మనందరం ఎంతో కొంత రుచి చూసాం. అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. కానీ రుచి చూసిన వాళ్ళు పర్సంటేజ్లో కొద్ది తేడా ఉండొచ్చు. ఎంత రుచి చూసినా వాళ్ళందరినీ యోగులని మనం పిలుచుకుంటాం. ముద్దుగా పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్ అని పిలుస్తారు. పిరమిడ్ మాస్టర్ అన్న యోగి అన్న నా దృష్టిలో ఒకటే. సో పత్రి సార్ చెప్పిన మాటే కదా, నేను కొత్తగా ఏం చెప్పట్లే. ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి అన్నారు. అంటే ప్రతి ఒక్కడు పిరమిడ్ మాస్టర్ని. పిరమిడ్ మాస్టర్ని పిలుచుకున్నా పిలుచుకోకపోయినా ప్రతి మనిషి యోగి అని పిలుచుకుంటానికి మనకు అడ్డు లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆమోదించినటువంటి పదం కాబట్టి, డిక్షనరీలో కూడా వచ్చిన పదం కాబట్టి. సో ఇక్కడ నేను తెలుసుకున్న విషయాలు కొద్దిగా క్లుప్తంగా చెప్పేసి విరమించుకుంటాను. మీరు అందరూ ఒప్పుకున్నారు కదా, దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది ఇప్పుడు మనలోనే ఉందని. ఒప్పుకున్నారా లేదా? ఇందులో ఉన్నప్పుడు అది ఏ రూపంలో ఉంది, ఎలా ఉంది, అసలు ఉందా లేదా అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదారిదే కదా. ఆ బాధ్యత ఎవరికి వాళ్ళే కదా సాధన చేయాలి, ఎవరి నారే కదా ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితానికి వారే కదా వెలుగు కావాల్సింది. ఇదే కదా మనం ఎవరి పేరు మీద చెప్పుకున్నా, ఉదరేదాత్మన ఆత్మానామని చెప్పుకున్నా, అప్పో దీపోభావ అని చెప్పుకున్నా, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పుకున్నా, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పుకున్నా, మహానుభావులు అందరూ ఏదన్నా ఇటువంటి కార్యక్రమాల్లో దివ్యాత్మ స్వరూపుల్లారా అని ఏదైతే సంబోధిస్తూ మనందరినీ ఆ దారి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వారందరి గురించి చెప్పుకున్నా, ఆ పని సిన్సియర్గా ప్రతి ఒక్కళ్ళు వారిని వారు తెలుసుకునే ప్రయత్నం చేసి తీరాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాంట్లో నేను అనుభూతి చెందటానికి ఒక మార్గం ఉంది. అందులో తెలుసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు చాలా సింపుల్గా మనందరం కూడా ఖచ్చితంగా 100% అనుమానం లేకుండా ఆమోదించే విషయాలు. నాకు ఇందులోకి వచ్చేంత వరకు కాస్మిక్ ఎనర్జీ అంటే తెలియదు. నాలో ప్రాణమయ కోశం అనేది ఒకటి ఉందనేది తెలియదు. ప్రాణమయ కోశంలో నా యొక్క అన్నమయ కోశంలో ఉండేటువంటి అవయవాల గురించి మెడికల్ కాలేజీలో చెప్పారు. కానీ పుట్టినప్పటి నుంచే కంటికి కనపడినటువంటిది ఒక ఇంతకన్నా అద్భుతమైన నిర్మాణంతో షట్చక్రాలు, 72,000 నాళ్ళు ఇవన్నీ మనం ఏదైతే విన్నామో ఇందులోకి వచ్చిన తర్వాత అవన్నీ చిన్నప్పటి నుంచి అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి ప్రతి ఇంట్లోనే అటువంటి సంభాషణ జరగాలో వద్దా? సో దానికి నేను పెట్టిన పేరు ది ఇన్విజిబుల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ హ్యూమన్ బాడీ. కంటికి కనపడినటువంటి నిర్మాణం ఒకటి ఉంది ప్రాణమయ కోశంలో. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆ పని ఇప్పుడు జరుగుతుంది, మెడికల్ సైడ్ నుంచి కూడా జరుగుతుంది, కానీ స్లోగా జరుగుతుంది. అది మనం స్పీడప్ చేసుకోవాలి.
ఆత్మసత్యం ఒప్పుకున్నాం, ఆత్మానుభూతి ఇచ్చేటువంటి ఒక ఇంద్రియంతో పుట్టామనేది ఒప్పుకున్నాం, దాన్ని ఆ యొక్క నిర్మాణ ప్రాణమే కోశంలో ఉందని ఒప్పుకున్నాం. మీరు ఎవరన్నా ఒప్పుకున్న వాళ్ళు ఉంటే దానికి కావాల్సినంత రుజువు సైన్స్ అండ్ టెక్నాలజీ అందించింది. అది కొంతమంది ఉంటారు కదా ప్రశ్నించేవాడు రుజువేది అని. ఆ రుజువు కావాలనుకున్న వాళ్ళకి బోల్డంత రుజువులు మనం చూపించవచ్చు. అటువంటి నిర్మాణం ఒకటి ఉందన్నది డౌట్ ఉన్న వాళ్ళకి, మన ఎవరికి డౌట్ లేదు, డౌట్ ఉన్న వాళ్ళకి అది ఏంటి అంటే రుజువు కావాలంటే చూపించడానికి మన దగ్గర బోల్డంత సైన్స్ అండ్ టెక్నాలజీ అందించిన సమాచారం ఉంది. సో ది ఇన్విజిబుల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది హ్యూమన్ ఉన్నదనేది నిజం. దాన్ని ఉపయోగించుకోవటం ఎలాగా? మెలకువ స్థితిలో ఉన్న మానవుడు మనసును శూన్యం చేసుకున్నప్పుడు విశ్వశక్తిని తీసుకుంటాడు, అది పనిచేస్తుంది. మనందరం ఆ ప్రయత్నం చేసి రుచి చూసాం, అందుకే ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఆత్మసత్యం లోపల అనుభూతినిచ్చేటువంటి ఇంద్రియం ఒకటి ఉంది, దాన్ని మనం ఆత్మీయేంద్రియాన్ని పిలుచుకుందాం. ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఈ అనుభూతినిచ్చేటువంటి ఇంద్రియాన్ని ఆత్మీయేంద్రియం, అన్నమయ కోశంలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలని బాహ్యేంద్రియం అని పిలుచుకుందాం. ఆత్మీయేంద్రియం ప్లస్ బాహ్యేంద్రియాలతోటి మానవ జీవితం గడవాలి. సంసారాల్లోనే నిర్వాణం, పత్రి సార్ చెప్పిన దాంట్లో ఉన్న సైన్స్ ఇది. ఓకే, సో ఆత్మసత్యం, ఆత్మేంద్రియ సత్యం, విశ్వశక్తి సత్యం, సాధనలో ఆత్మేంద్రియం పనిచేయటం అనేది నిజం. అనుభూతి చెందిన తర్వాత ఆ జీవితం మనందరం ధ్యానం చేశాక ఎంతో కొంచెం బాగుందనే ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ తోటి ఈ భూమి మీద శేష జీవితం అంతా గడపటం మన లక్ష్యం. థ్యాంక్ యూ ఆల్. అద్భుతం అండి. మనకి ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అదేంటి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే విషయం నేను చూశాను, కానీ ప్రపంచ జ్ఞానులంతా ఏకం కండి అనే నినాదం సొసైటీలోకి వచ్చాక చూసి ఆనందపడ్డాను. అలాగే నాకు ఎనాటమీలో చెప్పారు అన్నమయ కోశం గురించి, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కాస్మిక్ ఎనర్జీ ప్రాణమయ కోశం గురించి తెలుసుకున్నాను. చాలా 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 మరి అనుభూతి చెందాను అని చెప్తున్నారు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే అసలు ఈ వేదిక ఎందుకు అంటే మన మనసులో ఉన్న అభిప్రాయాలు, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు చాలామంది, మనం అందరికీ తెలియదు. అలాగే ఇక్కడ ఈ వేదిక మీద అలంకరించిన మరి ఉన్నతాత్మలందరూ కూడా మనకి ఇలాంటి అద్భుతమైన సందేశాలు ఇస్తూ ఉంటే కింద కూర్చుని రకరకాల టైముల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఈరోజు మరి జ్ఞానరత్న డాక్టర్ యు సాంబశివరావు గారు ఆకివీడు, వారి దివ్య సందేశాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇమ్మని చెప్పారండి. ఉన్నతాత్మ బంధువులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ బంధువులకు నా ప్రణామములు. ఈ రోజున మనం ఈ పిరమిడ్స్ నిర్మాణం కానీ, ఈ ధ్యాన ప్రచారం కానీ, ఈ ఆత్మల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వచ్చే జనరేషన్ కూడా నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈ జ్ఞానం అనేది పూర్వం మనకి గురుకుల వ్యవస్థలోనూ కుటుంబ వ్యవస్థలోనూ మన పూర్వీకులు అందించిన అద్భుతమైన జ్ఞానం. ప్రతి పండగలో కూడా మన ఆచార్య సంప్రదాయ సంస్కృతిలోనే ఆరోగ్యము ఆధ్యాత్మికం మిళితం చేసి మనకు అందించే మహానుభావులు. మనం దాన్ని విస్మరించి అనేక మొఘల్ దగ్గర నుంచి బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించి మన సంస్కృతి సంప్రదాయాల్ని మరి ధ్వంసం చేసి వారిని మనల్ని కూడా వారి ఆచార సంప్రదాయాల్లోకి తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మరి భారతీయులు వారు పూర్వులు అందించిన సంప్రదాయం సంస్కృతులను జీవిస్తున్నప్పుడు వారికి అర్థం కాలేదు. ప్రపంచమంతా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పాలించిన బ్రిటిష్ వారికి భారతీయులు ఎందుకు మనల్ని ఆమోదించట్లేదని క్వశ్చన్ మార్క్ పార్లమెంట్లో కూడా చర్చ జరగటం, దానికి గురుకుల వ్యవస్థ మాత్రమే ఉంది, ఆ గురుకుల వ్యవస్థ నాశనం చేస్తారు కానీ భారతీయులు మనల్ని అంగీకరించరు, మన ఇంగ్లీష్ భాష మీద మోజు రాదు అని ఆనాడు వారు పార్లమెంట్లో చర్చ జరిగి ఆ కమిటీ రిపోర్ట్ చెప్తే గురుకుల వ్యవస్థ అంతా నాశనం చేయటం వలన ఈ రోజున మనకి ఏమి తెలియాలో తెలియక, ఏం నేర్చుకోవాలో తెలియక రకరకాల జ్ఞానాలతో అనేక రకాల సంస్థలు ఆవిర్భవించి మనిషిని చిన్నాభిన్నం చేస్తూ కన్ఫ్యూజ్లో ఉంచుతున్న తరుణంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చి ఇది పెద్ద కష్టమేమి కాదు, చాలా సులువైంది, ధ్యానం చేయటం అంటే
టీ తాగినంత సులువు అని చెప్పి మరి ఇంటింటికి వెళ్ళి మనందరినీ చైతన్యం చేసి మనల్ని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చి మన యొక్క ఆత్మానుభూతి పొందడానికి మనకు అవకాశం కల్పించిన మహోన్నత జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మరి ఆయన అడుగుజాడలోనే మరి రమాదేవి గారు నడుస్తూ 2005లో ఒక ప్రయత్నం చేస్తాం డాక్టర్ గారి ఆధ్వర్యంలో. ఏమిటంటే స్కూల్స్లో పిల్లలందరికీ నేర్పాలి, ప్రతి ఒక్కరు వెళ్తున్నాం స్కూల్లో చెప్తున్నాం, కానీ అలా కాకుండా అఫీషియల్గా చెప్తే బాగుంటుంది, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి అప్పుడు డిఈఓ గారు పార్వతి మేడం గారు ఉండేవారు. ఆవిడ కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఆవిడ కూడా ఎస్ఎస్ఓ చేసింది, మెడిటేషన్ తెలుసు ఆవిడకి, నాకు తెలుసు దాని విలువ. మరి కలెక్టర్ లవ్ అగర్వాల్ గారు ఉన్నారు, ఆయన జిల్లా హెడ్ కాబట్టి ఆయన నుంచి అనుమతి తీసుకోవాలి అంటే మనం ఏదైనా స్కూల్ తీసుకొని ఆ స్కూల్లో విద్యార్థులకు నేర్పి వచ్చిన రిజల్ట్ మనం ఇచ్చినట్లయితే అప్పుడు మనం పర్మిషన్ ఇస్తారని చెప్పగానే రమాదేవి గారు గర్ల్స్ హై స్కూల్ తీసుకుని 41 days డైలీ వెళ్ళి 15 నిమిషాలు మెడిటేషన్ చేయించి వారి యొక్క థర్డ్ యాక్టివేషన్స్ అన్నీ రికార్డ్ చేసి పేరెంట్స్ మీటింగ్ పెడితే ఆ పేరెంట్స్ కూడా ఎంతో చాలా మార్పు వచ్చిందని చెప్తే ఆ రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు ఆయన మాకు ఆర్డర్ ఇచ్చారన్నమాట. ఏమని, ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్ని ట్రైనింగ్ ఇవ్వమని. అఫీషియల్గా ఎండి ఆఫీస్కి వెళ్ళి మొత్తం జిల్లా అంతా కూడా మరి మిత్రులు అందరం కలిసి ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ విద్యార్థి దశ నుంచే ఆ యొక్క బీజం పడాలి. డాక్టర్ గారు చెప్పినప్పుడు అక్షరాభ్యాసం నుంచే బీజం పడాలి, అది గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు పడేది. మళ్ళా మనం గురుకుల వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలి. గురుకుల వ్యవస్థ అంటే సత్యాన్ని అనుభూతి చెందే జ్ఞానాన్ని అందించే వ్యవస్థ అది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకురావాలి. దానికోసం మరి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మన శుభసూచకం మరి నరేంద్ర మోడీ గారు మరి యోగా డే మన జూన్ 21. ఇంకా యోగా అంటేనే ఆసనాలు. ఈ యొక్క అజ్ఞాన స్థితిలో ఉన్న జనం యోగా అంటే ఆసనాలు అంటే కూడా ఎక్సర్సైజ్ అంతే. యోగా అంటే పతంజలి మహర్షి అందించిన అద్భుతమైన 7 అంగం ధ్యానం, 8వది సమాధి స్థితి అనమాట. పత్రిజీ గారు మనకి 7 అంగాలకు తీసుకెళ్ళిపోయారు, ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మరి మనం చేసుకుంటూ చిన్నపిల్లలకి ఇది అందించాలనే తపన మనందరం సంకల్పం చేసుకుని మరి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మరి యోగా ఎడ్యుకేషన్ అనేది రాబోతుంది. దాంట్లో ధ్యానం అనేది కూడా యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకసారి కమిషనర్ని కలిసాను, విజయరామరాజు గారిని, ఐఏఎస్. అలాగే డాక్టర్ గారు నేను వెళ్ళటానికి 2-3 రోజుల్లో మాకు ఇంటర్వ్యూ కూడా ఆయనతో ఉంటుంది. మరి వెళ్ళి ఈ 15 నిమిషాలు ధ్యానం ప్రతి స్కూల్లో అందించాలని మరి కమిషనర్ గారికి రిపోర్ట్ ఇచ్చి ఆయన ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి మనందరి సంకల్పం అదంతా నెరవేరుతుందని ఆశిస్తూ మరి రమాదేవి గారికి మరొకసారి మరి ఎక్కడున్నా తను ఊరే అనుకుని, ఏ ఇంట్లో ఉన్నా తన ఇల్లే అనుకుని, మరి ఇంత ఒక స్త్రీ ఏ సపోర్టు లేకుండా, ఒకసారి చెప్పిన వెహికల్ కూడా లేకుండా, మోటార్ సైకిల్ కూడా లేకుండా ఆటో వెళ్ళి ఊరూరు తిరిగి ఇంత చేస్తున్నారంటే మరి చాలా అద్భుతమైన విషయం. మరి ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. అద్భుతమైన విషయం చెప్పారు మనకి. రమాదేవి గారు చాలా అంటే సొసైటీలోకి వచ్చిన తర్వాత ఇటు ఉద్యోగ బాధ్యతలు, అలాగే కుటుంబ బాధ్యతలు, సేవా భాగ్యం, ఈ 3 కూడా చక్కగా నిర్వర్తించారు. కాబట్టి ఈరోజు మరి మనకి పిరమిడ్ స్థలం, ఆ స్థలంలో ఈరోజు శంకుస్థాపన. థ్యాంక్ యూ అండి. సాంబశివరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు